భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శ్రీ కొమరవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చి అవకాశం ఉండడంతో అందుకు తగిన ఏర్పాట్లు పూర్తి చేశారు ఆలయ అధికారులు. కాగా కొమరవెల్లిలో మహాశివరాత్రి సందర్భంగా మా S6 న్యూస్ ప్రత్యేక కథనం. హిందువుల అత్యంత విశిష్ట పండుగల శివరాత్రి ఒకటి. ఈ రోజును పరమశివుడికి అత్యంత ప్రీతి పాత్రమైందిగా భక్తులు విశ్వసిస్తారు. అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తులు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. శివరాత్రి రోజు భక్తులు ఉపవాసం దీక్షభూని ప్రత్యేక పూజలు అర్చనలు జాగరణ చేస్తారు. అలాగే రుద్రాభిషేకాలు, శివ కళ్యాణం, జపాలు, స్తోత్రాలు, కీర్తనలు, అఖండ దీపారాధనలు, బిల్వదల అర్చనలు నేటి ప్రత్యేకతగా చెప్పొచ్చు. మృత్యుంజయుడైన శివుడిని పూజిస్తే మృత్యువు దరిచేరదని భక్తుల నమ్మకం. అందుకే ఈ మహాశివరాత్రి రోజు శివుని ప్రత్యేకంగా పూజిస్తారు. రేపు బుధవారం 26/2/25 రోజున జరగబోయే మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు మా వర్గం కానీ, కార్యనిర్వాహక అధికారి కానీ, పోలీస్ సిబ్బంది కానీ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ రోజు జరిగే పెద్దపట్నం 41 వరుస తోటబావిలో దగ్గర జరిగే 41 వరుసలో జరిగే పట్నం అన్ని 250 మంది ఒగ్గు పూజారులతో పెద్ద ఎత్తున అది జరగబోతుంది. ఈసారి భక్తులు తాకిడి చాలా ఉంటుందని అనుకుంటాం. 50,000 మీదే కానీ 50,000కు తక్కువకుండా వాటికి జరగబోయే అన్నిటికీ ఏర్పాట్లు జరగడం జరిగింది. దానికి మా కార్యనిర్వాహాధికారి కానీ, పోలీస్ బందోబస్తు కానీ అన్నీ ఈసారి పోయినసారి కన్నా ఎక్కువ 400 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. సిద్దిపేట జిల్లాలో ఉన్న ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు అధికారులు. దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. శివరాత్రి పండుగ పురస్కరించుకొని మల్లికార్జున స్వామి గర్భాలయంలో మహాన్యాస పూర్వక అభిషేకంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. తోటబావి ప్రాంగణంలో యాదవ సాంప్రదాయం ప్రకారం ఒగ్గు పూజారుల ఆధ్వర్యంలో పంచవర్ణాలతో పెద్దపట్నం వేసి స్వామివారికి కళ్యాణం జరిపిస్తారు. శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం కొమరవెల్లి ఒగ్గు పూజారుల తరపు నుండి మరి యొక్క 159 మంది ఒగ్గు పూజారులు, అదేవిధంగా మా పిల్లలు కూడా ఇంకా 200 మంది ఒగ్గు పూజారులు ఉంటారు. స్వామివారికి బుధవారం రోజున పంచముగ్గుల పటము అనగా 5 రకముల పిండిలతోని అనగా తెల్లపిండి, పసుపు, పచ్చ, ఆకుపచ్చ, అదేవిధంగా పసుపును యొక్క చున్నము కలిపి చంద్రము చేయడం జరుగుతున్నది. సునేరు అనగా అటువంటి పంచే ముగ్గులతోని పటము వేసి స్వామివారికి ఏదుము బండారు ఎగజిమ్మి, పందుము బండారు పైగుప్పి, ముత్తుము బండారు మునిగోట గుప్పి స్వామివారిని అనగా ఈ యొక్క పటము లోపలికి స్వాగతం చేయడం జరుగుతున్నది. మరి స్వామివారికి గంగ తెప్పె తీయడము, ఆ తర్వాత మైల తీయడము, ఆ తర్వాత శంకు పట్టడము, అదేవిధంగా 41 వరసలతోని పట్నం వేసి స్వామివారికి ఒగ్గు కథ 10 గంటల నుండి అనగా స్వామివారి జీవిత చరిత్ర వర్ణించుకుంటూ కూడా ఒగ్గు కథ రూపంలో ఒగ్గు పూజారులు చెప్పడం జరుగుతున్నది. అదేవిధంగా స్వామివారికి ఉత్సవ విగ్రహాలు తీసుకొని వచ్చి పట్నం మీద కూర్చుండబెట్టి ఆ పట్నం మీద స్వామివారి లగ్నం చేయడం అనేది జరుగుతున్నది మహాశివరాత్రి పర్వదిన సందర్భముగా. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శివరాత్రి రోజున మల్లన్న ఆలయంలో పెద్దపట్నం ఘనంగా నిర్వహిస్తారు. 46 వరుసలతో పంచ రంగులతో పసుపు, కుంకుమ, తెల్లపిండి, పచ్చ సునేరుతో ఒగ్గు పూజారులు పట్నాన్ని వేస్తారు. ఈ పట్నాన్ని శివసత్తులు మల్లన్న భక్తులు పట్నాన్ని తొక్కి వాళ్ళ భక్తిని చాటుకుంటారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న గంగరేణి చెట్టు వద్ద భక్తులు పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకుంటారు. కొండపైన ఉన్న ఎల్లమ్మ తల్లికి ఒడిబియ్యం పోసి డప్పు చప్పులతో భక్తులు బోనాలు చేసి అమ్మవారికి సమర్పిస్తారు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మల్లికార్జున స్వామినే నమః. తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన ఈ కొమరవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం. ఈ క్షేత్రంలో ప్రతి సంవత్సరం మాదిరిగా మహాశివరాత్రి మల్లికార్జున స్వామి శివుడే మల్లికార్జున స్వామి అవతారంలో వెలిచాడు కాబట్టి ఇక్కడ స్వామివారికి శివునికి శివరాత్రి రోజు రుద్రాభిషేకాలు మరియు సాయంకాలం రాత్రిపూట లింగోద్భవ కాలంలో మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, తదనంతరం స్వామివారి సేవా ఊరేగింపు, 2 గంటలకు దేవస్థాన ఒగ్గు పూజలచే పెద్దపట్నం కార్యక్రమం జరపబడుతుంది. ఈ 2 రోజుల కార్యక్రమానికి సుమారు 1,00,000 మంది భక్తులు హాజరవుతారని అంచనా. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవాదాయ శాఖ వారు మరియు రక్షణ శాఖ వారు, దేవాదాయ శాఖ మంత్రి గారి ఆదేశాల మేరకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆలయ పరిసరాలను స్వాగత తోరణాలతో, విద్యుత్ దీపాలతో అలంకరించారు అధికారులు. ఇక భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
పెద్దపట్నం నిర్వహించే తోటబావి ప్రాంగణంలో భారీ కేడ్లతో పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. భారీ కేడ్లు, షామియానాలు, చలువ పందిళ్లు, ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీ రీత్యా టికెట్, ప్రసాదం కౌంటర్లను అదనంగా మరికొన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ ఆధ్వర్యంలో దేవస్థానం పరిసరాల్లో పలు పాయింట్లో చెక్పోస్టులు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా తోటబావ దగ్గర అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాము. సుమారు 1,00,000 మంది భక్తులు వస్తారని అంచనా చేశాము. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలీసు వారి సహకారంతో అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాము. భక్తులకు ప్రసాదాలు కానీ, మంచినీటి వసతి కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాము. గతంలో బార్కేడ్లు ఎక్కి తొక్కిస్తాడ జరిగింది. ఇప్పుడు ఈ సంవత్సరం అలాంటి జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసి ఉన్నాము. సీసీ కెమెరాలు కూడా నిఘా ఏర్పాటు చేసి ఉన్నాము. నైట్ అంతా లైటింగ్ కూడా ఏర్పాటు చేసి ఉన్నాము. భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాము.